గుండె నిండా గుడిగంటలు సీరియల్ అభిమానులందరికీ నమస్కారం. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై రాబోయే ఎపిసోడ్స్ ఒక ఎత్తు. ఎందుకంటే సీరియల్ కథ నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్తో ఊహించని మలుపు తిరగబోతోంది. రోహిణి ఆడుతున్న నాటకాలు, చెప్తున్న అబద్ధాలు అన్నీ బద్దలైపోయే రోజు రానే వచ్చేసింది. అసలు రోహిణి పాపాల కుండ ఎలా బద్దలైంది? ప్రభావతి ముందర ఆమె అసలు రంగు ఎలా బయటపడింది? మీనా ఈ మొత్తం గుట్టును ఎలా రట్టు చేసింది? అనే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ ట్విస్ట్ గురించి పూర్తిగా తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు తెలియాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, సుందరి పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అందరూ పెళ్లి సందడిలో మునిగిపోయి ఉంటే, అక్కడ ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. మాణిక్యం చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అసలు ఈ మాణిక్యం ఎవరు? పెళ్లి వేడుకలోకి ఎలా వచ్చాడు? రోహిణికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? అసలు రోహిణికి ఇతను ఎందుకు ఇన్నాళ్లూ సహాయం చేస్తూ వచ్చాడు? అనే విషయాలన్నీ అందరి ముందర పడిపోతాయి. దాంతో పెళ్లికి వచ్చిన వారితో పాటు కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్కు గురవుతారు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. సరిగ్గా అదే సమయంలో బాలు, మీనా ఇద్దరూ రంగంలోకి దిగుతారు. మాణిక్యాన్ని గట్టిగా కార్నర్ చేస్తారు. బాలు మాణిక్యం దగ్గరకు వెళ్ళి, నువ్వు పెళ్లి కొడుక్కి మేనమామవి కాబట్టి ఇప్పటివరకు పద్ధతిగా మాట్లాడుతున్నాం. మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే అందరి ముందర నీ పరువు తీయమంటావా అని గట్టిగా హెచ్చరిస్తాడు. మీనా కూడా తోడవ్వడంతో బాలు తన అసలు రూపం చూపిస్తాడు. ఇప్పటివరకు నిన్ను క్షమించడమే పెద్ద తప్పు, ఇకనైనా నిజం ఒప్పుకో అని నిలదీసేసరికి మాణిక్యం భయపడిపోతాడు. ఇక్కడ నా మేనల్లుడి పరువు పోవడం నాకు ఇష్టం లేదు, నా వల్ల వాడి జీవితం నాశనం కాకూడదు, నేనే మొత్తం నిజం చెప్పేస్తాను అంటూ రోహిణి గతాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు. రోహిణికి ఇదివరకే వివాహం జరిగిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, ఆమె తల్లి పేరు సుగుణమ్మ అని మాణిక్యం అందరి ముందర అసలు నిజాన్ని విప్పేస్తాడు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్నవారంతా నోళ్లపైన వేలు వేసుకుంటారు. ముఖ్యంగా ప్రభావతికి కాళ్ల కింద భూమి కదిలినట్లవుతుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది. సత్యం, రవి, శృతి అంతా షాక్లో ఉండిపోతే, మనోజ్ పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుంది. ఇన్నాళ్లూ రోహిణి మనందరినీ ఇంతలా మోసం చేసిందా అని మనోజ్ లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఆ సమయంలో మాణిక్యం మళ్లీ రోహిణిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. రోహిణి కావాలని చేయలేదని, ఏదో పరిస్థితి వల్ల అలా చేయాల్సి వచ్చిందని సర్ది చెప్పబోతుంటే బాలు ఊరుకోడు. మాణిక్యాన్ని గట్టిగా గద్దిస్తాడు. బాలు ప్రభావతి వైపు తిరిగి, చూశావా అమ్మా, ఇన్నాళ్లూ మేము నెత్తీ నోరు మొత్తుకుని రోహిణి గురించి నిజాలు చెప్తుంటే నువ్వు నమ్మలేదు. నీకు పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమ, పెద్ద కోడలి మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని ఎన్నో మాటలు అన్నావు. ఇప్పటికైనా నిజం ఏంటో అర్థమైందా అని అడుగుతాడు. రోహిణికి ఆల్రెడీ పెళ్ళై ఒక బాబు ఉన్నా కూడా, మనోజ్ని రెండో పెళ్లి చేసుకుందని మీనా ఎన్నోసార్లు చెప్పినా నీ చెవికి ఎక్కలేదు కదా అని బాలు ఆవేదనగా అంటాడు. సత్యం కూడా తీవ్రమైన ఆవేదనతో, ఏంట్రా బాలు ఇదంతా అని అడుగుతూ, మనోజ్ వైపు తిరిగి, ఈ విషయానికి నీకు ముందే తెలుసా అని నిలదీస్తాడు. దానికి మనోజ్ ఏడుస్తూ, నాకేం తెలియదు నాన్నా, తను నన్ను ఇంత పెద్ద మోసం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అని తల బాదుకుంటాడు. ఇక అక్కడ అంతా అయిపోయిందని గ్రహించిన రోహిణి భయంతో వణికిపోతుంది. ఈ సమస్య నుండి ఎలాగైనా బయటపడాలని ఆలోచించి, చివరి ప్రయత్నంగా ప్రభావతి కాళ్ల మీద పడిపోతుంది. రోహిణి ప్రభావతి కాళ్లు పట్టుకుని ఏడుస్తూ, అత్తయ్యా నన్ను క్షమించండి, నేను కావాలని ఏ తప్పూ చేయలేదు, నన్ను అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతుంది. నా జీవితంలో నా ప్రమేయం లేకుండానే ఎన్నో జరిగిపోయాయి, మీ దగ్గర నిజం దాచడం తప్పే కానీ నాకు వేరే దారి లేకపోయింది అని చెప్తుంది. మా నాన్న మలేషియాలో ఉంటారని, చాలా డబ్బు ఉందని ఎన్నో అబద్ధాలు చెప్పింది నిజమే కాని, వాటన్నింటి పక్కన పెడితే నాకు మనోజ్ అంటే ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తుంది. ఆ మాటలకు మనోజ్ మరింత కోపంతో ఊగిపోతాడు. నీకు ఆల్రెడీ పెళ్ళై కొడుకు ఉన్నా కూడా నన్ను పెళ్లి చేసుకుని,
ఇప్పుడు ప్రాణం అంటున్నావా అని తిడతాడు. ఇక ప్రభావతి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇన్నాళ్ళు తన కళ్ళ కరుచుకుని ఉన్న నమ్మకం ముక్కలయ్యేసరికి రోహిణిని లాగి పెట్టి చెంప దెబ్బ కొడుతుంది. నీకు ఎలాంటి పరిస్థితులు ఉంటే మాకేంటి? నా ఇంటికి కోడలిగా వచ్చి నా కొడుకు జీవితంతో ఆడుకుంటూ ఇన్నాళ్ళు